5 కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 2 ఏళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలివెళ్తే వాటిని అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామన్నారు. అధికారాన్ని బాధ్యతగా, పాలకులంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు, సహకారం అందించాలని కోరారు. ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు ప్రగతి ఫలాలు పంచిందన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. సమర్థ నాయకత్వం, సమన్వయంతో సాగుతున్న ప్రజాప్రభుత్వం, సుపరిపాలనకు ప్రజల ఆశీస్సులే కొండంత బలమని లోకేష్ స్పష్టం చేశారు.